అంబానీ రాయబారంపై తేల్చి చెప్పిన చంద్రబాబు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సడన్గా అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. స్పెషల్ ఫ్లైట్లో ఆయన ముంబై నుంచి ఏపీ రాజధానికి చేరుకున్నారు. ఊరికే రారు మహానుభావులు అంటారు. మరి అంబానీ అమరావతి చేసి చంద్రబాబుతో ఏం మంత్రాలు జరిపారు? ఇది కేవలం ఏపీలో రిలయన్స్ పెట్టుబడుల గురించేనా? అంతకు మించి ప్రధాని మోదీ దూతగా అంబానీ ఏపీకి ఇచ్చేశారా? ఇది బిజినెస్ కమ్ పొలిటికల్ టూరా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంబానీ ఫ్యామిలీకి చంద్రబాబుకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆ విషయం అమరావతి వచ్చినప్పుడు అంబానీ చంద్రబాబు గురించి పలికిన పలుకుల్లో అర్థమవుతుంది. తాము టెలికాం రంగంలో అడుగుపెట్టడానికి చంద్రబాబే కారణమని, చంద్రబాబు సూపర్ అంటూ కితాబిచ్చారు అంబానీ. ఆయన విజన్కు సెల్యూట్ చేశారు అంబానీ. ఆ తర్వాత అంబానీ ఏపీలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. తిరుపతి దగ్గరలో జియో ఫోన్లు తయారీ పరిశ్రమ పెడతానని, అమలాపురంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని వివరించినట్లు చెప్పారు. వీటితో పాటు పలు బిజినెస్ విభాగాల్లోనూ రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు అంబానీ. అయితే అంబానీ వీటితో పాటు దేశ రాజకీయాలపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మోదీ రాయబారిగా ఏపీకి వచ్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి బీజేపీతో కలిసి ఉండేలా చూడాలని మోదీ కోరుకుంటున్నందునే ఆయన దూతగా అంబానీ అమరావతి వచ్చారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ కూటమికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని జాతీయ మీడియా కొన్ని రోజులుగా కోడే కూస్తుంది. అందుకే మీరు ఇంతకు మించిన పెద్ద పదవిలో ఉండాలని కోరుకుంటున్నానని అంబానీ చంద్రబాబుతో అన్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. దానిని కొందరు టీడీపీ నేతలు బాబు ముందుంచగా అంబానీ రాజకీయాలు అసలు మాట్లాడలేదని, అది అవాస్తవని, అది తప్పుడు ప్రచారం అని కొట్టివేశారు. మీడియాలో వచ్చిన వార్తలు తప్పని ఆయన తెలిపారు. మరోవైపు ఆయన సన్నిహితుడైన మాధవరావుకి రాజ్యసభ సీటు కోసమే సిఫారసు చేసుకునేందుకు అంబానీ బాబును కలిశారని వదంతులు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు తన భార్య నీతూ అంబానీకి టీటీడీ బోర్డులో మెంబర్గా అవకాశం కల్పించాలని బాబును కోరానట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అంబానీ లాంటి వ్యక్తి స్వయంగా విచ్చేసి ఓ ముఖ్యమంత్రితో కేవలం బిజినెస్ వ్యవహారాలే మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మరు. వారి మధ్య రాజకీయాల చర్చకు కూడా రాలేదంటే ఎవరు మాత్రము ఎందుకు విశ్వసిస్తారు? ఇంతకీ అంబానీ రాక అంతర్యం ఏంటి?